వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ 3వ సమ్మిట్ ఈ మధ్య జరిగింది. ఇండియా ఈ సమ్మిట్ని లీడ్ చేస్తోంది. మొదటి సమ్మిట్ 2023 జనవరిలో, రెండో సమ్మిట్ 2023 నవంబర్లో, ఇప్పుడు జరిగింది 3వ సమ్మిట్ అన్నమాట. ఇది బేసిక్గా ఇండియా లీడ్ చేసే సమ్మిట్. అసలు గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? ప్రపంచంలో మనం చూస్తే లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు ఉన్నాయి. వీటినే గ్లోబల్ సౌత్ అంటాం. అంటే ప్రపంచ పటంలో సదరన్ హెమిస్పియర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సాధారణంగా వీటికి కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. వాటిలో పేదరికం కావచ్చు, ఆకలి, దారిద్ర్యం, అంతేకాదు అంతర్గత సంఘర్షణలు, ఇలాంటివి చాలా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అందుకనే వీటన్నిటికీ కామన్ ప్లాట్ఫామ్ అవసరం అని చెప్పి ఎప్పటి నుంచో భావిస్తూ ఉన్నారు. ఇంకా గ్లోబల్ నార్త్ అంటే ప్రపంచంలో ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అంటుంటాం అన్నమాట. ఇక్కడ గ్లోబల్ సౌత్ తరపున భారతదేశం ఇప్పుడే కాదు, మొదటి నుంచి పోరాడుతూనే ఉంది. ముఖ్యంగా భారతదేశం అలీన్ ఉద్యమం తీసుకొచ్చింది. భారతదేశం తరపున అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు అలీన్ ఉద్యమాన్ని ముందుకు నడిపారు కూడా. ఆ తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్, ఉదాహరణకి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అని చెప్పి గ్లోబల్ సౌత్లో ఉన్న పేద దేశాలకి సపోర్ట్ చేయటం, ఇట్లా ఇండియా చాలా వెంచర్స్ చేస్తూ వచ్చింది గ్లోబల్ సౌత్కి సపోర్ట్ చేయడానికి. భారతదేశం ఇప్పుడు విశ్వగురు స్థాయికి వడివడిగా అడుగులేస్తూ ముందుకెళ్తూ ఉందన్నమాట. అదేవిధంగా మనం వసుదైవ కుటుంబకం అనే కాన్సెప్ట్, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ, ఈ దిశగా మనం వెళ్తున్నాం అనమాట. ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచంలోని గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న పేద దేశాలకు ఒక వాయిస్ అవుతోంది. అంతేకాదు ఈ దేశాలకు సంబంధించిన అనేక అంశాలను డిస్కస్ చేస్తోంది కూడా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్లో. ఈసారి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క థీమ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. అంటే సుస్థిరమైన భవితవ్యం కోసం గ్లోబల్ సౌత్ మొత్తం ఎంపవర్ అవ్వాలి, సాధికారత సాధించాలి అని చెప్తూ ఈ సందర్భంగా మోడీ గారు అనేక అంశాలు డిస్కస్ చేశారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్గా మాట్లాడుతూ ఈ సమ్మిట్లో మోడీ గారు అనేక అంశాలు చర్చించారనమాట. ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రపంచంలో ఒక కొత్త వాతావరణంలో ఉన్నాం. దానిలో చాలా కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు విపరీతంగా జరుగుతున్నాయి. దాంతోపాటు గ్లోబల్ సౌత్లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ క్రైసిస్, ఆహార భద్రత, ఇంధన భద్రత అనే సంక్షోభంలో మనం ఉన్నాం. అంతేకాదు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంశంలో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఎకనమిక్ అన్సర్టెనిటీస్, ఆర్థిక పరంగా చాలా అన్సర్టెన్ వరల్డ్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా మోడీ గారు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు జరిగిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది 3వ సమ్మిట్. ఆల్రెడీ 2 సమ్మిట్స్ అయిపోయినాయి. ఈ 3వ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా వర్చువల్గా 123 దేశాలు హాజరయ్యాయి. అయితే పాకిస్తాన్కి, చైనాకి మాత్రం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్కి ఇన్విటేషన్ అందలేదు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే వాయిస్లెస్ ఉన్నారో, ప్రపంచంలో వాళ్ళ వాణిని వినిపించలేకపోతున్నారో వాళ్ళకి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది ఒక వాయిస్ అవుతుంది. అంతేకాదు మోడీ గారు ఇంకొక మాట అన్నారు, ప్రపంచంలోని హ్యూమానిటీలో 2/3 గ్లోబల్ సౌత్ నుంచే ఉంది, 2/3 వంతు కలెక్టివ్ హ్యూమానిటీ గ్లోబల్ సౌత్లోంచే ఉంది అని చెప్పి మోడీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా మోడీ గారు వ్యాఖ్యానించిన కొన్ని అంశాలు మనం ఇక్కడ చూద్దాం. ఒకటి, మనం గ్లోబల్ సౌత్ని లీడ్ చేసే దిశగా ఫస్ట్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, సెకండ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ కండక్ట్ చేసాం. మనం కనుక ఇక్కడ గమనిస్తే G20లో ఆఫ్రికన్ యూనియన్ మొత్తానికి కూడా మెంబర్షిప్ వచ్చింది. ఇది ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు భారతదేశం వన్ వరల్డ్ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ కూడా బిలీవ్ చేస్తుందని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. మనం గమనిస్తే రీసెంట్గా మన జయశంకర్ గారు మారిషస్ వెళ్ళి జన్ ఔషధి కేంద్ర ఇనాగ్రేట్ చేయటం, అంతేకాదు ఇంతకుముందు వ్యాక్సిన్ మైత్రి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం లాంచ్ చేయటం, కోవిడ్ వచ్చినప్పుడు ఇతర దేశాలకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటివి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా భారతదేశం హెల్త్ పరంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి చాలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మోడీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశం యొక్క మిషన్ అనేది ఇక్కడ వన్ వరల్డ్ వన్ హెల్త్ అయితే, భారతదేశం యొక్క విజన్ అనేది ఆరోగ్య మైత్రి అనమాట. గ్లోబల్ సౌత్లో ఏదైనా హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్, HADR ఇష్యూస్ వచ్చినప్పుడు ఇండియా ఫస్ట్ రెస్పాండర్గా వ్యవహరిస్తుంది. నేపాల్లో భూకంపం వచ్చినా, లేకపోతే పపువా న్యూగియానాలో వాల్కనిక్ ఎరప్షన్ జరిగినా, లేదా ఇంకొక దేశంలో టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినా, ఇలా చుట్టుపక్కల దేశాల్లో ఏం జరిగినా, అంతెందుకు మాల్దీవ్స్లో వాటర్ క్రైసిస్ వచ్చినా ఇండియా ఫస్ట్ రెస్పాండర్గా
చుట్టుపక్కల దేశాలకి, ముఖ్యంగా చిన్న దేశాలకి సహాయం చేస్తుందని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ గారు మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్ దిశగా అడుగులు వేయాలని చెప్పారు. బహుపాక్షిక ప్రపంచ క్రమం అన్నమాట. 20వ శతాబ్దంలో మొదలైన ప్రపంచ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఐక్యరాజ్య సమితి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి వాస్తవాలు అన్నమాట. ఇప్పటి ప్రపంచ వాస్తవాలకి అవి పనికి రాకుండా అవుతున్నాయి. అవన్నీ అవుట్డేట్ అవుతున్నాయి. మనం కొత్త వ్యవస్థలు క్రియేట్ చేయాలి. ఆ వ్యవస్థలు గ్లోబల్ సౌత్కి సపోర్టింగ్గా ఉండాలని కూడా ఈ సందర్భంగా పలువురు నేతలు వ్యాఖ్యానించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో యూపీఐ మెకానిజంని విస్తరిస్తూ డిజిటల్ పేమెంట్స్ని పెంపొందించాలని, దీన్ని విస్తరించడానికి సోషల్ ఇంపాక్ట్ ఫండ్ అని క్రియేట్ చేసి భారతదేశం తరఫున $25 మిలియన్ దీనికి ఫండ్ చేస్తున్నట్టు మోడీ గారు ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా అప్పుల భారం, రుణభారం పెరిగిపోతోంది, లిక్విడిటీ క్రంచ్, క్యాష్ క్రంచ్ చాలా ఉందని, వీటన్నిటినీ మనం అందరం కలిసి కట్టుగా ఫేస్ చేయాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ అంటే ఇండియా ఏ విధంగా తన గ్రోత్ స్టోరీని ముందుకు తీసుకొచ్చిందో ఆ దిశగా కూడా పేద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆ స్టోరీని కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పి వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకొచ్చే విధానం కూడా ఆయన గ్లోబల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ అనే కాన్సెప్ట్ని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ట్రేడ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి కూడా భారతదేశం అనేక దేశాలకి సహకరించనుందని, దానికి సంబంధించి భారతదేశం కొంత ఫండ్ కూడా క్రియేట్ చేస్తుందని కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. టెర్రరిజం, సపరేటిజం, ఎక్స్ట్రీమిజం అనేవి కామన్ ప్రాబ్లమ్స్ అని, వీటన్నిటికీ మనం కామన్గా ఫైట్ చేయాలని, దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ దిశగా దేశాలు ముందుకు అడుగులేయాలని కూడా మోడీ గారు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా పిలుపునిచ్చారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3rd వర్షన్ జరిగింది, అంతా బాగానే ఉంది. అయితే ఇండియా గ్లోబల్ సౌత్ విషయంలో ఎంతవరకు కమిట్మెంట్తో ఉంది, దీని మీద కాస్త విమర్శలు కూడా ఉన్నాయి. చాలా దేశాల్లో, లాటిన్ అమెరికా దేశాల్లో కానీ, ఆఫ్రికా దేశాల్లో కానీ ఇంకా ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్ స్టార్ట్ చేయలేదు. తర్వాత ఇలా అనేక దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో చైనాను మనం అక్కడ అసలు కంపీట్ చేయలేకపోతున్నాం. కాకపోతే భారతదేశానికి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. భారతదేశం, చైనా అంత ప్రాబల్యం భారతదేశానికి లేకపోవచ్చు కానీ గ్లోబల్ సౌత్ అని ఎప్పుడు చెప్పుకునే చైనా మాత్రం ఇతర దేశాలకు పెద్దగా చేసింది ఏమీ లేదు. నిజానికి ఆ దేశాలని అప్పులు ఉబులోకి తోసేస్తుంది. కానీ భారతదేశం కొంత లేటుగా సపోర్ట్ చేసినా, సహాయం చేసినా, కానీ భారతదేశం చైనా స్థాయిలో చేయలేకపోయినా భారతదేశానికి చాలా దేశాల్లో, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఒక పాజిటివిటీ ఉంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది.